హలో ఆస్పిరెంట్స్, అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి మన తెలుగువారి క్యాలెండర్ ప్రకారం ఈరోజు మనకి కొత్త సంవత్సర ప్రారంభం అండి. ఈ సంవత్సరం నుంచి మీరు రాయబోయే ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు ఎదురయ్యే జనరల్ స్టడీస్ నుంచి కాంప్లెక్సిటీని మీరు తట్టుకొని నిలబెట్టడానికి మన ఛానల్ అంటే నాలెడ్జ్ క్యాప్సూల్ అనే ఛానల్ మీకు ఒక ఆయుధంలా ఉపయోగపడాలి అని కోరుకుంటూ మరి ఈరోజు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ముందు హిస్టరీతో స్టార్ట్ చేద్దామండి. మరి హిస్టరీలో భాగంగా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం 2 ప్రధాన అభివృద్ధులు. అంటే చూడండి, ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అనేది ఒక కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వచ్చే నాటికి నాగరికంగా అభివృద్ధి చెందినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పెనుమార్పులు అనేవి అంటే గుర్తించదగిన అభివృద్ధులు అనేవి జరుగుతాయండి. మరి మన భారతదేశ చరిత్రలో కూడా ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అనేది 2 ప్రధాన అభివృద్ధులకు దారితీసింది. అవి ఏంటి అంటే, ఒకటి మతపరంగా అభివృద్ధి, ఇంకొకటి రాజకీయ పరంగా అభివృద్ధి. ఇక్కడ ఈ యూనిట్ అనేది ఏదైతే ఉందో ఇందులో 2 సబ్ టాపిక్స్ మాట్లాడుకుంటాం. ఒకటి మతపరమైన అభివృద్ధి కోసం, 2 రాజకీయపరమైన అభివృద్ధి కోసం. ముందు మనం ఈరోజు క్లాస్లో మతపరమైన అభివృద్ధి కోసం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. మరి చూసినట్లయితే మతపరమైన అభివృద్ధి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాహ్మణ మతం యొక్క ఆధిపత్యం అన్నమాట. అయితే చూడండి, బ్రాహ్మణ మత ఆధిపత్యం అనేది మాట్లాడుకోవాలి అంటే మీరు ఒక్కసారి వేద నాగరికత అని చెప్పేసి ఒక కాన్సెప్ట్కి మనం వెళ్దామండి. కొంచెం అంటే మనం ఫర్దర్ క్లాసెస్లో వేద నాగరికత కోసం ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం. కానీ ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ కోసం మాట్లాడుకునేటప్పుడు దీంట్లో కొన్ని పాయింట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. అదేంటి చూడండి, ఈ వేద నాగరికత అనేది మనకి భారతదేశ చరిత్రలో 1500 BC నుంచి 600 BC వరకు ఉంటుంది టైం పీరియడ్. ఈ టైం పీరియడ్లో వేద నాగరికతకు మూలం ఏంటి? వేదాలు. వేదాల్లో మనకి ప్రధాన వేదం అంటే ప్రాథమిక వేదం మాట్లాడుకుంటే ఋగ్వేదం అన్నమాట. ఈ ఋగ్వేదంలో మనకేమని చెప్తుంది అంటే 10 మండలాలు ఉంటాయి. ఈ 10 మండలాల్లో కూడా 10వ మండలం ఏదైతే ఉందో ఈ 10వ మండలంలో పురుష సూక్త అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. పురుష సూక్త. ఓకే, మనకి వేద నాగరికత ఆధారం ఏంటంటే వేదాలు. ఈ వేదాల్లో ప్రాథమికమైనది ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయి. ఈ 10 మండలాల్లో కూడా 10వ మండలంలో పురుష సూక్త అని చెప్పేసి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇందులో మొట్టమొదటిసారిగా చాతుర్వర్ణ వ్యవస్థ కోసం మాట్లాడడం జరిగిందనమాట. అంటే ఈ పురుష సూక్త అనే సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా బ్రహ్మ ద్వారా సృష్టించబడ్డారని, బ్రహ్మ యొక్క వివిధ శరీర భాగాల నుంచి పుట్టుకొచ్చారని చెప్పేసి ఈ సిద్ధాంతం మనకు చెప్పడం జరుగుతుంది. మరి దీని ప్రకారం బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క నోటి నుంచి అంటే తలభాగం నోటి నుంచి బ్రాహ్మణులు వచ్చారని, అలాగే భుజాల నుంచి క్షత్రియులు వచ్చారని, అలాగే తొడలు లేదా కండరాల నుంచి ఎవరు వైశ్యులు వచ్చారని, అలాగే పాదాల నుంచి శూద్రులు వచ్చారని ఇలా మెన్షన్ చేసి ఉందన్నమాట. ఇక్కడ చూడండి, బ్రహ్మ యొక్క తలభాగం అంటే నోటి నుంచి వచ్చారు కాబట్టి ఈ బ్రాహ్మణులు వీళ్ళని ఆ టైం పీరియడ్లో వీళ్ళే దైవ సమానులని, దైవ స్వరూపులని వీళ్ళు భావించుకునేవారు అనమాట. ఈ బ్రాహ్మణుల ద్వారా పుట్టుకొచ్చిన మతం ఏంటి అంటే బ్రాహ్మణ మతం.
ఈ బ్రాహ్మణ మతం డామినెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ టైం పీరియడ్లో. ఇక్కడ 1500 BC నుంచి 600 BC వరకు కూడా ఈ బ్రాహ్మణ మతం అనేది ఏదైతే ఉందో దీని యొక్క డామినెన్స్ కానీ, ఇందులో ఉండే ఆచార వ్యవహారాలు కానీ, విధానాలు కానీ సాధారణ ప్రజలకు లేదా మిగతా వర్ణానికి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించలేనివిగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏవైనా యజ్ఞయాగాలు కానీ, ఏవైనా ఈవెంట్స్ కానీ చేసేటప్పుడు చాలా ఖర్చుతో కూడినగా చేసేవారు. అలాగే వీళ్ళు తీసుకునే దానాలు కానీ, లేదంటే యజ్ఞయాగాల్లో సమర్పించుకునే అంటే పశు సంపద కానీ ఎలా అంటే చాలా ఎక్కువగా ఉండేది. అంటే సామాన్య ప్రజలకి, అంటే మిగతా వర్ణ ప్రజలకి ఎలా అనిపించేది, ఆ పశు సంపద నష్టపోతామేమో అని చెప్పేసి ఒక అభిప్రాయం అనేది వచ్చేది. అలాగే వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని సహించలేక క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వచ్చే టైంకి ఈ మిగతా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా కొన్ని భావాలు, సిద్ధాంతాలు, ఆలోచనలు అనేవి పుట్టుకొచ్చి ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి మనకేంటి అంటే 62 కొత్త మతాలు ఈ బ్రాహ్మణ మతానికి ఎగెనెస్ట్గా రావడం జరుగుతుందన్నమాట. ఈ 62 మతాల్లో కూడా 2 మతాలు తప్ప మిగతా అన్ని మతాలు కూడా అప్పుడే పుట్టి ఆ ప్రారంభంలోనే అంతమైపోవడానికి జరుగుతుంది. మరి ఈ బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా కొత్త మతాలు అనేవి రావడానికి మెయిన్ రీజన్స్గా మనం ఏమని చెప్తామండి, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యము, అలాగే ఉపనిషత్తుల ప్రభావం, ఉపనిషత్తుల ప్రభావం, 3 ఇనుము కనుక్కొనుట, 4 వడ్డీ వ్యాపారం. ఓకే, ఇప్పుడు బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది కొత్త మతాలు పుట్టుకురావడానికి ఎందుకు కారణమైందో చెప్పుకున్నాం. అలాగే ఉపనిషత్తుల ప్రభావం కూడా, మరి ఉపనిషత్తులు అనేవి ఈ వేద నాగరికత నుంచి పుట్టుకొచ్చినాయి కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుల ఎఫెక్ట్ కూడా దీనిపైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొత్త మతాలు రావాలి అంటే కొత్త మతాల గురించి ఆలోచించడానికి అవకాశం దొరికిందనమాట. అలాగే మరి ఇనుము కనుక్కోవడం అనేది మనకి ఎలా రీజన్ అవుతుంది అంటే, ఇనుము కనుక్కున్న తర్వాత అప్పటి వరకు మన భారతదేశంలో సారవంతమైన నేలలు ఉన్నాయి. ఈ ఇనుము అనేది ఎప్పుడైతే వాడుకలోకి వచ్చిందో అప్పుడు వ్యవసాయం కానీ, వృత్తులు కానీ విస్తారంగా చేయడం జరిగిందనమాట. దీంతో సామాన్య ప్రజలందరూ కూడా డబ్బు సంపాదించి ధనవంతులయ్యి పట్టణాలకు వెళ్ళి స్థిరపడడం అనేది జరిగింది. దీంతో ఏమైంది, వాళ్ళకి సమాజంలో గౌరవం ఇవన్నీ కావాలి అని చెప్పేసి ఒక ఆశ అనేది పుడుతుంది అనమాట. మరి ఇక్కడ బ్రాహ్మణులతో పెట్టుకుంటే వాళ్ళకి ఏమవుతుంది, బ్రాహ్మణుల కంటే తక్కువగా చూడడం జరుగుతుంది. అదే వీళ్ళు వేరే మతాన్ని కానీ అవలంబించారు అనుకోండి, వారి యొక్క గౌరవానికి కానీ ఇంకా వారి యొక్క ఆచార వ్యవహారాలకు కానీ ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పేసి ఇది కూడా ఒక రీజన్గా చెప్పుకుంటున్నాం అనమాట. మరి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే వడ్డీ వ్యాపారం అన్నప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు ఎలా ఆలోచిస్తారు అంటే, సాధారణంగా వాళ్ళకి ఖర్చు తక్కువ కావాలి కానీ లాభం మాత్రం ఎక్కువ రావాలి. కానీ ఇక్కడేంటి, బ్రాహ్మణుల గురించి ఆలోచిస్తే ఈ బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలు అవ్వచ్చు, లేదంటే యజ్ఞయాగాదులు, క్రతువులు ఇలాంటి అన్నింటిలో కూడా ఖర్చు ఎక్కువ. మరి ఇక్కడ వ్యాపారస్తులు ఖర్చు ఎక్కువ చేయడం అనేది ఇష్టం ఉండదు. దీంతో ఏమైంది, ఈ మతం కాకుండా వేరే మతాన్ని ఫాలో అయితే మంచిది, సో వేరే కొత్త మతాల కోసం ఆలోచించాలని చెప్పేసి ఒక ఆలోచన అనేది అక్కడ కూడా వచ్చిందనమాట. సో ఇలా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ 62 మతాల్లో కూడా ఓన్లీ 2 మతాలు మాత్రమే మనకి నిలదొక్కున్నాయి అన్నమాట. మరి ఈ 2 మతాలు ఏంటి చూడండి. ఈ 2 మతాలు ఏంటి అంటే, ఒకటి బౌద్ధ మతం, రెండోది జైన మతం. ఈ రెండింటిలో కూడా జైన మతం అనేది అత్యంత ప్రాచీనమైనది. ఎందుకంటే ఋగ్వేద కాలాల్లో కూడా జైన మతానికి సంబంధించిన వ్యక్తుల గురించి మెన్షన్ చేయడం వల్ల బౌద్ధ మతం కంటే జైన మతం అనేది ప్రాచీనమైనది. మరి ఇప్పుడు జైన మతం కోసం ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. జైన మతం అనేది ఏదైతే ఉందో, ఇది జైనం ఏదైతే ఉందో, ఈ జైనం అనేది జిన అనే పదం నుంచి వచ్చిందండి.
మరి ఈ జిన అనే పదానికి అర్థం ఏంటి అంటే ద కాంక్వరర్ అంటే తెలుగులో కోర్కెలను జయించిన వ్యక్తి అని చెప్పేస్తే పిలుస్తాం అన్నమాట. కోర్కెలను జయించిన వాడు ఎవరు? జిన అంటే. సో జైన మతాన్ని అవలంబించిన వ్యక్తులను జైనులు అనే కాకుండా నిగ్రంధులు అలాగే శ్రమణులు అని కూడా పిలుస్తారండి. మరి ఇక్కడ నిగ్రంధులు లేదా శ్రమణులు అంటే ఎవరు అంటే బంధ బాంధవ్యాల నుంచి ప్రాపంచిక సుఖాల నుంచి ఎవరైతే విముక్తి పొందారో వాళ్ళని నిగ్రంధులు అని పిలవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, నిగ్రంధులు అంటే ఎవరండి? బంధాల నుంచి ప్రాపంచిక సుఖాల నుంచి విముక్తి పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిగ్రంధులు అని చెప్పేసి పిలుస్తారండి. మరి ఈ జైన మతం అనేది ఏదైతే ఉందో ముగ్గురు వ్యక్తులు దీనికి వ్యవస్థాపకులు అని చెప్పేసి మనకి చరిత్రలో చెప్పడం జరుగుతుంది. మరి ముగ్గురు వ్యక్తులు ఏంటి అంటే ఋగ్వేదం ప్రకారం ఈ జైన మతాన్ని ప్రారంభించింది అంటే స్టార్ట్ చేసింది ఎవరు అంటే వృషభనాథ. ఎవరండి? వృషభనాథ. ఇతడిని మనము ఏమని పిలుస్తామంటే 1వ తీర్థంకరుడు అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. 1వ తీర్థంకర. తర్వాత చారిత్రకంగా జైన మతాన్ని స్థాపించింది ఎవరు అంటే పార్శ్వనాథుడు. ఎవరండి? పార్శ్వనాథుడు. మరి ఈ పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు అన్నమాట. అలాగే వాస్తవంగా లేదా నిజమైన జైన మత స్థాపకుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. ఈయన మనకి 24వ తీర్థంకరుడు అన్నమాట. ఓకే, చూడండి, మనకి జైన మతాన్ని స్థాపించిన వ్యక్తులు ముగ్గురుగా ఉంటారు. ఇక్కడ ఋగ్వేదం ప్రకారం అయితే జైన మతాన్ని స్థాపించింది 1వ తీర్థంకరుడు అయినటువంటి వృషభనాథుడు. చారిత్రకంగా అంటే జాకోబీ అనే పండితుడు చెప్పింది ఏంటి అంటే చారిత్రకంగా జైన మతాన్ని స్థాపించింది పార్శ్వనాథుడు అని చెప్పేసి ఉంటుంది. తర్వాత ఈయన 23వ తీర్థంకరుడు. మరియు జైన మతాన్ని వాస్తవంగా నిజమైన స్థాపకుడిగా వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు అయినటువంటి వర్ధమాన మహావీరుడు అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. సార్ మరి అంతా బాగుంది, కానీ ఏంటండి ఇక్కడ తీర్థంకర అని చెప్పేసి పిలుస్తున్నారు అంటే ఇక్కడ ఈ తీర్థంకర అనే పదం ఏదైతే ఉందో ఇది జైన మత గురువులను మనం తీర్థంకరులు అని చెప్పేసి పిలుస్తామండి. ఎవరండి? జైన మత గురువులు. వీళ్ళని ఏమంటాము? తీర్థంకరులు అంటాము. మరి ఈ తీర్థంకరులు ఎంతమంది ఉంటారంటే 24 మంది ఉంటారు. ఈ తీర్థంకర అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే వారధి నిర్మించేవారు లేదా మార్గం చూపేవాడు. తీర్థంకర అంటే మీనింగ్ ఏంటండి? వారధి నిర్మించేవాడు లేదంటే మార్గం చూపేవాడు. ఈ తీర్థంకరులు ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నామో 24 మంది ఉన్నారు. ఈ 24 మందిలో కూడా 1 నుంచి 22 మంది తీర్థంకరులకు కూడా సంబంధించి ఎలాంటి చారిత్రకపరమైనటువంటి ఆధారాలు లేవు, అంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్ అనేవి లేవు. కాబట్టి ఈ 22 మందిని కూడా మనము పురాణ పురుషులు లేదా పౌరాణిక పురుషులు అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట వీళ్ళని. మరి 23 అలాగే 24 విషయాలకు వస్తే, అంటే 23వ తీర్థంకరుడు 24వ తీర్థంకరుడు విషయాలకు వస్తే వీళ్ళని చారిత్రక పురుషులు అని పిలుస్తారండి. మరి చారిత్రక పురుషులు అని పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి చారిత్రకపరమైనటువంటి ఆధారాలు అనేవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళని చారిత్రక పురుషులు అని చెప్పేసి పిలుస్తాము. అయితే ఈ 24 మంది తీర్థంకరులు కూడా క్షత్రియ కులానికి చెందినవారే.
ఏ కులం అండి? క్షత్రియ కులానికి చెందినవారే వీళ్ళ 24 మంది తీర్థంకరులు కూడా. చూస్తే మనం 24 మంది తీర్థంకరులు ఉన్నారు అన్నాము. మరి ఇక్కడ మనకు ముగ్గురే కనిపిస్తున్నారు. మిగతా 21 మంది కూడా మనకేంటి అంటే ఈ జైన మతం అనే క్లాస్ అనేది కంప్లీట్ అయ్యే టైంలో అంటే ఎండింగ్లో ఏం చేస్తామంటే 24 మంది తీర్థంకరుల నేమ్స్, వాళ్ళకి సంబంధించినటువంటి సింబల్స్ని ఒక టేబుల్ టైప్లో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో కంగారు పడొద్దు. ఇప్పుడు కానీ మన 24 మంది తీర్థంకరుల పేర్లు వాడి యొక్క సింబల్స్ రాసుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో దాన్ని లాస్ట్లో పెట్టుకున్నాం దాన్ని. సో ఇప్పుడు మనము ఈ తీర్థంకరుల విషయంలో మాట్లాడాలనుకుంటే వీళ్ళ ముగ్గురు గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడం చాలా అవసరం అండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన తీర్థంకరుడు ఎవరు అంటే మొదటి తీర్థంకరుడు అయినటువంటి వృషభనాథుడు అండి. వృషభనాథ ఈయన మనకి 1వ తీర్థంకరుడు అనమాట. సో వృషభనాథుడినే మనం ఆదినాథ అని కూడా పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? ఆదినాథ. ఈయనకి అంటే ఈయన యొక్క చిహ్నం అంటే సింబల్ ఏంటి అంటే వృషభం అన్నమాట. అంటే ఎద్దు, బుల్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ వృషభనాథుడిని ఆదినాథ అని అంటాము. ఇతని యొక్క చిహ్నం లేదా సింబల్ అనేది వృషభం, దీన్నే మనం బుల్ అని చెప్పేసి పిలుస్తాము. మరి వృషభనాథుడిని మనకి పురాణాలు కనుక చూసినట్లయితే అంటే విష్ణు పురాణము, భాగవత పురాణాలు, ఇందులో వృషభనాథుడిని నారాయణుడి అవతారంగా పరిగణిస్తారండి. అందులో పురాణాలు ఏ పురాణాలు? విష్ణు పురాణం అలాగే భాగవత పురాణాల్లో ఏమని మెన్షన్ చేస్తుందండి? వృషభనాథుడు నారాయణుడి అవతారంగా మనం చెప్తామన్నమాట. నారాయణుడి అవతారం అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేస్తుంది. మరి తర్వాత చూసుకున్నట్లయితే మనకి వేద కాలాలకు సంబంధించి అంటే వేద నాగరికతకు సంబంధించి ఋగ్వేదం అనేది ఏదైతే ఉందో ఋగ్వేదంలో కూడా మన వృషభనాథుడిని మెన్షన్ చేయడం జరిగిందండి. ఋగ్వేద మంత్రాల్లో కూడా మనకి వృషభనాథుడికి సంబంధించిన మంత్రాలు అనేవి మెన్షన్ చేయబడి ఉన్నాయి. మరి ఇలాంటి ఈ వృషభనాథుడికి 3 పిల్లలు ఉన్నారండి. ఎవరు అంటే ఒకరు భరతుడు. ఓకే, 3 పిల్లలు, ఒకరు భరతుడు, ఇంకొకరు బ్రాహ్మి అనే ఒక కూతురు, ఇంకా 3వ వ్యక్తి ఎవరు అంటే గోమటేశ్వర. ఓకే, ఇప్పుడు చూడండి, భరతుడు అంటే జైన సాహిత్యం ప్రకారం ఈ భరతుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని పేరు మీదగానే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని చెప్పేసి జైన సాహిత్యం చెప్తుంది. అలాగే ఇక్కడ బ్రాహ్మి అంటే వృషభనాథుడి యొక్క కూతురు ఈవిడ. సో ఈవిడ మనకి జైన మత సాహిత్యం ప్రకారము బ్రాహ్మీ లిపిని ఈవిడే కనుక్కున్నారు అని చెప్పేసి సాహిత్యంలో మెన్షన్ చేయబడి ఉందన్నమాట, బ్రాహ్మీ లిపి. ఓకే, అలాగే వృషభనాథుడు, గోమటేశ్వరుడు ఇద్దరు కూడా అంటే తీర్థంకరులు ఏ కులానికి ఏ కులానికి చెందినవారని చెప్పుకున్నాం మనము? క్షత్రియ కులానికి. మరి వీళ్ళు క్షత్రియులైన వీళ్ళు అంటే వృషభనాథుడు, గోమటేశ్వరుడు ఇద్దరూ కూడా ఏ ప్రాంతాన్ని అంటే అస్మక అనే ఒక మహాజనపదం ఉంటుందండి. దీని యొక్క రాజధాని ఏంటి అంటే బోధన్. ఓకే, ఇది చూడండి, ఈ మహాజనపదం ఏదైతే ఉందో మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం ఏది అంటే ఈ అస్మక అన్నమాట. సో ఇలాంటి ఈ అస్మక మహాజనపదాన్ని వృషభనాథుడు, గోమటేశ్వరుడు ఇద్దరు కూడా పరిపాలించారు అని చెప్పేసి జైన సాహిత్యంలో మెన్షన్ చేయబడి ఉంది. మరి ఇక్కడ గోమటేశ్వర్ గురించి ఒక స్టాటిక్ పాయింట్ కనుక మనం మాట్లాడుకోవాలంటే గోమటేశ్వర విగ్రహం అని చెప్పేసి ఒకటి ఉంది. గోమటేశ్వర విగ్రహం, దీన్ని ఏమని పిలుస్తారండి? బాహుబలి విగ్రహం అని కూడా పిలుస్తారండి. బాహుబలి విగ్రహం. మనం బాహుబలి మూవీ చూసుకుంటే పార్ట్ 1లో ఇంటర్వ్యూ టైంలో ఒక పెద్ద విగ్రహాన్ని ఎత్తారు కదా, ఈ విగ్రహం కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే మరి ఈ విగ్రహం అనేది ఎక్కడ ఉంది? కర్ణాటకలోని హసన్ జిల్లాలో వింధ్యాగిరి పర్వత రేంజెస్లో శ్రావణ బెలగొల ఈ ప్లేస్ ఏదైతే ఉందో
ఈ ప్లేస్లో గోమటేశ్వరుని యొక్క విగ్రహం అనేది నిర్మించబడిందండి. ఈ విగ్రహం అనేది ఏదైతే ఉందో ఇది మనకి దిగంబర జైన మతాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. కర్ణాటకలోని హసన్ జిల్లాలో వింధ్యగిరి పర్వత రేంజెస్లో శ్రావణ బెలగొల అనే ప్లేస్లో ఈ గోమటేశ్వర విగ్రహం అనేది ప్రతిష్ఠించబడింది. ఈ గోమటేశ్వర విగ్రహం అనేది దిగంబర జైనానికి రిఫ్లెక్షన్ అన్నమాట ఇది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మరి ప్రతిష్ఠించబడింది అన్నాం. మరి ఎప్పుడు ప్రతిష్ఠించబడింది? క్రీస్తు శకం 10వ శతాబ్దంలో. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ఇది ఏంటంటే ప్రతిష్ఠించబడింది. అంటే ఎగ్జాక్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే కొన్ని సోర్సెస్లో 983 AD అని చెప్పేసి ఉంటుంది. అంటే 983 ADలో ఈ గోమటేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అని అంటున్నారు. మరి ఎవరు ప్రతిష్ఠించారు అంటే పశ్చిమ గంగా రాజు ఎవరైతే ఉన్నారో పశ్చిమ గంగా రాజు ఎవరో 4వ రాచమల్లుడు. 4వ రాచమల్ల ఎవరైతే ఉన్నారో ఇతనికి ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి ఎవరు? చాముండరాయ. సో ఈ చాముండరాయుడు క్రీస్తు శకం 10వ శతాబ్దంలో కర్ణాటకలోని హసన్ జిల్లాలో వింధ్యగిరి పర్వత ప్రాంతాల్లో శ్రావణ బెలగొల అనే ఒక ఏరియాలో ఈ గోమటేశ్వర విగ్రహం లేదా బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఇలాంటి ఈ విగ్రహం అనేది ఏదైతే ఉందో ఇది మనకి దాదాపు 57 అడుగులు ఏంటంటే ఫీట్ 57 అడుగులు ఎత్తు ఉంటుందండి. 57 అడుగులు అంటే ఇంచుమించు 17 మీటర్లు అన్నమాట. మరి 1 మీటర్ అంటే మనకి ఎంత? 3.28 ఫీట్ అనమాట. అంటే ఇంకా ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే 3 ఫీట్ 3.37 ఇంచెస్ ఇలా ఉంటుంది. అంటే ఓకే, మళ్ళీ హిస్టరీ నుంచి మ్యాథమెటిక్స్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి మనకి ఎంతవరకు తెలుసుకుంటే చాలు. 57 ఫీట్ లేదా 17 మీటర్స్ హైట్ అనమాట. ఓకే, ఇలాంటి ఈ విగ్రహానికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తాభిషేకం అనే ఒక ఈవెంట్ అనేది జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తాభిషేక అనే ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. అంటే హెడ్ అనాయింటింగ్ సెరమనీ అని అంటారు. ఇంగ్లీష్లో అయితే ఏమంటారు? హెడ్ అనాయింటింగ్ సెరమనీ అని చెప్పేసి పిలుస్తారండి. మరి మన ఇండియాలో లాస్ట్ టైం మహామస్తాభిషేకం అనే ఈవెంట్ అనేది ఎక్కడ జరిగింది? అది ఎప్పుడు జరిగింది? 2018లో జరిగింది. మరి నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? దీని ప్రకారం 2030లో మనకి మహామస్తాభిషేక అనే ఈవెంట్ అనేది జరుగుతుందండి. మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, మహామస్తాభిషేక అనే ఈవెంట్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది, లేదా ఏ మతానికి సంబంధించింది, లేదా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఇలా రకరకాల క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ గోమటేశ్వర్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ రిలేటెడ్ పాయింట్స్ అన్నీ కూడా చాలా అవసరం అండి. మరి ఇది మనకేంటి అంటే ఋషభనాథుడికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఇంకెవరు? పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుడు మనకి 23వ తీర్థంకరుడు అండి. ఈ పార్శ్వనాథుడికి పురుషధనియ అని చెప్పేసి ఒక బిరుదు ఉంటుంది. ఈ పురుషధనియ అనే బిరుదు అనేది అతని యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వడం జరిగింది. పురుషధనియ అంటే ప్రజల చేత ప్రేమించబడేవాడు, అంత ముద్దుగా పిలుచుకునేవారు అతని శిష్యులు అతన్ని. మరి ఇంకో బిరుదు ఏంటి అంటే శతాయు తీర్థంకర అని చెప్పేసి పిలిచేవారండి. ఎందుకు అంటే ఇతను 100 సంవత్సరాల పాటు జీవించి ఉన్నటువంటి తీర్థంకరుడు అని చెప్పేసి ఈయన ఎలా పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ పార్శ్వనాథుడి యొక్క చిహ్నం అంటే సింబల్ అనేది ఏంటి అంటే పాము, అంటే స్నేక్ అన్నమాట.
పార్శ్వనాథుడి యొక్క చిహ్నం ఏంటి? పాము లేదా స్నేక్. ఓకే, ఇప్పుడు పార్శ్వనాథుడు తనకి 30 ఏళ్ళు ఉన్నప్పుడు, అంటే తను జైన మతంలో జాయిన్ అయ్యి తీర్థంకర అనే దశను చేరుకున్నప్పుడు ఏంటి అంటే, చూడండి ఇక్కడ తీర్థంకర అనే దశ అనేది పొందాలి అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఎవరైనా వ్యక్తులు జైనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైన మతాన్ని తీసుకున్న తర్వాత తీర్థంకర అనే దశను చేరుకోవాలంటే 4 స్టేజెస్ అనేవి ఉంటాయండి. అవి ఏంటి అంటే చూడండి, జైనులు తీర్థంకరులుగా మారాలి అంటే ఒకటి, వాళ్ళు సాధువు అనే స్టేజ్ని దాటాలి, అంటే పరిపూర్ణమైనటువంటి సన్యాసి అయి ఉండాలి. తర్వాత ఒక టీచర్ అంటే ఉపాధ్యాయుడిగా ఉండాలన్నమాట. అంటే ఉపాధ్యాయుడి స్టేజ్ని అందుకోవాలి. ఉపాధ్యాయుడు అంటే కొంతమంది శిష్యులకి తిను టీచ్ చేసే విధంగా, అంటే బోధించే స్టేజ్లో ఉండాలి. తర్వాత ఆచార్య అనే ఒక స్టేజ్ని దాటాలి, అంటే ప్రొఫెసర్ అన్నమాట. అంటే కొంతమంది ఉపాధ్యాయులకు ఇతను బోధించే విధంగా, అంటే ఆ స్టేజ్ని రీచ్ అవ్వాలి. మరి నెక్స్ట్ అర్హంత్ అంటే ఇంకా నిర్యాణం పొందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే నిర్యాణం పొందడానికి ఆ సమయాన్ని, అంటే ఆ దశను చేరుకున్న వ్యక్తి అయి ఉండాలన్నమాట. సో ఇలాంటి స్టేజెస్ని దాటిన తర్వాత మాత్రమే ఆ జైనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీర్థంకరులుగా పరిగణించబడతారు. మరి ఇక్కడ పార్శ్వనాథుడు ఎవరైతే ఉన్నారో ఈయన తీర్థంకర దశకు చేరిన తర్వాత తన 30వ ఏట, అంటే 30వ సంవత్సరంలో ఏం చేశాడు అంటే నిగ్రంథ అనే ఒక కొత్త మతాన్ని ప్రారంభిస్తాడండి. నిగ్రంథ అనే ఒక కొత్త మతాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆల్రెడీ మన నిగ్రంథ అంటే స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఏంటండి, ప్రాపంచిక సుఖాల నుంచి, బాంధవ్యాల నుంచి విముక్తి పొందిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని నిగ్రంథులు అని చెప్పేసి పిలుస్తాము. మరి ఈయన పార్శ్వనాథుడు ఈ నిగ్రంథ మతానికి అనుగుణంగా ఒక 4 సూత్రాలను ఈయన డిఫైన్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే అహింస, తర్వాత సత్యం, తర్వాత అస్తేయ, లాస్ట్ది అపరిగ్రహ. చూడండి, అహింస అంటే ఎల్లప్పుడూ కూడా శాంతియుతంగా ఉండాలి, అంటే హింస అనేది చేయరాదు. తర్వాత సత్యం, ఎల్లప్పుడూ కూడా నిజమే చెప్పాలి, అసత్యం పలకడానికి వీలు లేదు. తర్వాత అస్తేయ అంటే దొంగతనం చేయరాదు. ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చూడండి. జైన మత సాహిత్యం ప్రకారం అస్తేయ అంటే దొంగతనం చేయరాదు. అపరిగ్రహ అంటే ఆస్తిని కలిగి ఉండరాదు. ఓకే, ఇదన్నమాట. సో ఇలాంటి 4 సూత్రాలను నిగ్రంథ మతంలో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ పార్శ్వనాథుడు ఎవరైతే ఉన్నారో ఈ పార్శ్వనాథుడు చారిత్రకంగా ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు అని చెప్పేసి పిలుస్తారన్నమాట, చెప్తారు. పార్శ్వనాథుడు ఎవరైతే ఉన్నారో చారిత్రకంగా ఇతను ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మరి ఈ పార్శ్వనాథుడు ఎవరైతే ఉన్నారో ఇతను స్వయంగా వాసుదేవుడు ఎవరైతే ఉన్నారో అతనికి దగ్గర బంధువు అని చెప్పేసి చాలామంది జైనులు విశ్వసిస్తారు, అంటే నమ్ముతారనమాట. సో ఇది మనకి జైన మతానికి సంబంధించి చారిత్రకమైనటువంటి స్థాపకుడిగా పేరు పొందినటువంటి పార్శ్వనాథుడి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒక పాయింట్ మిస్ చేసామండి. పార్శ్వనాథుడు ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క తల్లిదండ్రులు కనుక చూసుకున్నట్లయితే అశ్వసేనుడు. ఈ అశ్వసేనుడు కాశీ అనే ప్రాంతాన్ని పరిపాలించిన రాజు. అలాగే వామలాదేవి అనే స్త్రీకి, చూడండి, అశ్వసేనుడికి వామలాదేవికి జన్మించిన వ్యక్తి ఎవరు అంటే ఈ పార్శ్వనాథుడు. ఆ పాయింట్ నోట్ చేసుకోండి, మర్చిపోయాము. మరి ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మన ఎంటైర్ టాపిక్కి కూడా హీరో అనమాట. అంటే హీరో ఆఫ్ ది టాపిక్ ఎవరు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన 24వ తీర్థంకరుడైనటువంటి
వర్ధమాన మహావీరుడు, వర్ధమాన మహావీర. సాధారణంగా అతని అసలు పేరు ఏంటి అంటే వర్ధమానుడు. కానీ ఎప్పుడైతే ఆయన జ్ఞానోదయం పొందాడో ఆ తర్వాత ఆయనకి మహావీర అనే బిరుదు రావడం జరుగుతుందన్నమాట. ఇలాంటి ఈ వర్ధమాన మహావీరుడు చూడండి 540 BCలో బీహార్లోని కుందా అనే గ్రామం, ఈ కుందా అనే గ్రామాన్ని ప్రజెంట్ బిస్తర్ అనే పేరుతో పిలుస్తున్నారండి. బీహార్లో ఉంది ఇది. ఓకే, ఇక్కడ జ్ఞాత్రిక అనే తెగకు చెందిన వ్యక్తి ఎవరు? సిద్ధార్థుడు. సిద్ధార్థుడికి అలాగే లిచ్చావి రాకుమార్తె అయినటువంటి త్రిశల. ఎవరు? త్రిశల. వీళ్ళిద్దరికీ కూడా ఎవరికి అంటే జ్ఞాత్రిక తెగకు చెందినటువంటి సిద్ధార్థుడికి, లిచ్చావి రాకుమార్తె అయినటువంటి త్రిశలకు 540 BC బీహార్లోని కుందా గ్రామంలో మన వర్ధమాన మహావీరుడు జన్మించడం జరిగింది. ఈయనకు ఒక సోదరుడు ఉంటాడు. ఆయన ఎవరు అంటే బ్రదర్. ఎవరు? నందివర్ధన. ఈ నేమ్ గుర్తుంచుకోండి. మరి వర్ధమాన మహావీరుడికి సంబంధించి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే అతని యొక్క భార్య, వైఫ్ ఎవరో? యశోద. అలాగే అతని యొక్క కూతురు అంటే డాటర్ ఎవరు? ప్రియదర్శిని లేదా అన్నోజ అని కూడా పిలుస్తారన్నమాట. మరి ఇతని యొక్క సన్నిన్లా అంటే ప్రియదర్శిని యొక్క భర్త ఎవరు? జామాలి. ఓకే, వీళ్ళ కోసం తెలుసుకోండి. మరి వర్ధమాన మహావీరుడు ఉండే టైంలోనే ఇతనికి సమకాలీకులుగా అంటే కాంటెంపరీ కింగ్స్ ఎవరు అంటే బింబిసారుడు, అలాగే అజాతశత్రువు. వీళ్ళతో పాటు మనకి బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ బుద్ధుడు కూడా ఇతని టైం పీరియడ్లో ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒకసారి చూడండి, బింబిసారుడు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం కదా. మరి ఈ బింబిసారుడికి అలాగే వర్ధమాన మహావీరుడికి స్వయాన బంధుత్వం అనేది ఉంటుందండి. ఎలా అంటే వర్ధమాన మహావీరుడి యొక్క తల్లి ఎవరు? త్రిశల. త్రిశల లిచ్చావి రాకుమార్తె. అంటే ఇక్కడ లిచ్చావి ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి చేతకుడు అని ఒక అతను ఉంటాడు. చేతకుడు. ఈ చేతకుడికి ఒక కూతురు ఉంది. ఎవరు? చెల్లన. చెల్లన అని చెప్పేసి ఒక కూతురు ఉంది. ఈ చెల్లనను బింబిసారుడు వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంటే చెల్లన ఎవరు? వైఫ్ ఆఫ్ బింబిసార. అంటే దీని ద్వారా వీళ్ళిద్దరి యొక్క బంధుత్వం ఏమవుతుంది? వర్ధమాన మహావీరుడికి బింబిసారుడికి బ్రదర్హుడ్ అనమాట. అంటే ఇద్దరు కూడా సోదరులు అవుతారు అనమాట. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఈ వర్ధమాన మహావీరుడు ఎవరైతే ఉన్నారో ఈయన తనకి 30 సంవత్సరాల ఏజ్ వచ్చినప్పుడు, ఎప్పుడండి 30 సంవత్సరాల ఏజ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇతని యొక్క తల్లి తండ్రి చనిపోతారు. తల్లి తండ్రి చనిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే ఇంట్లో ఉండే చాలా లోన్లీగా ఫీల్ అవుతుంటాడు. చాలా చిరాగ్గా ఉంటుంది. ప్రశాంతత అనేది ఉండదు. దీంతో మనోడు ఒకరోజు ఏం చేస్తాడంటే వర్ధమాన మహావీరుడు అతని సోదరుడు అయినటువంటి నందివర్ధన్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు ఇంట్లో ఉంటే చాలా పిచ్చిగా ఉంది, చాలా ప్రెజర్లా ఉంది, అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. సో నేను కొన్ని రోజులు బయటికి వెళ్తాను. అసలు మనసుకి ప్రశాంతత ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఎలా జీవించాలి, ఏ విధానాలని మనము పాటించాలి, ఇలాంటి నిజమైన వాక్యాలని అంటే సత్యాన్ని అన్వేషించడానికి నేను బయటికి వెళ్తాను అన్నయ్య అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని పర్మిషన్ అడిగితే వాళ్ళ అన్నయ్య వెంటనే సరే వెళ్ళిరా బాబు అనేసి అంటాడు. అప్పుడు వర్ధమాన మహావీరుడు బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఎప్పుడో 30 సంవత్సరాల వయసులో వెళ్ళాడు. 12 సంవత్సరాల పాటు నిరీక్షిస్తారన్నమాట. అంటే సత్యాన్ని అన్వేషించడంలో నిమగ్నుడై ఉంటాడు. సత్యాన్వేషణ.
ఓకే, అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఈ 12 సంవత్సరాల్లో కూడా మొదటి 6 సంవత్సరాలు కూడా కొంచెం కామెడీ అయిపోతుంది అనమాట. ఆ కామెడీ థింగ్ ఏంటి అంటే మొదటి 6 సంవత్సరాలు కూడా చూడండి ఎలా ఉంటుంది. మన పీస్ఫుల్గా ఉండే లైఫ్లో మన లైఫ్ని ఖరాబ్ చేయడానికి ఒక తేట ఉండే ఫ్రెండ్ ఒకడు వస్తాడనమాట. ఆడి వాళ్ళ లైఫ్ మొత్తం చిందరవందర అయిపోద్ది. అయినా కాబట్టి మన దరిద్రం కొద్ది ఏమవుతుందంటే ఆడే మన బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది అనమాట. అలా మన వర్ధమాన మహావీరుడు సత్యాన్వేషణ కోసం సీరియస్గా ట్రై చేస్తున్న టైంలో స్టార్టింగ్లో గోసలి మక్కలి పుత్ర అని చెప్పేసి ఒక పర్సన్ మనోడికి ఫ్రెండ్లా పరిచయం అవుతుంది అనమాట. ఇతను మనం ప్రతిసారి గోసలి మక్కలి పుత్ర అనుకోకుండా నిక్ నేమ్తో GMP అని పిలుచుకుందాం, అంటే మన సౌలభ్యం కోసం. సో ఈ GMPను వర్ధమాన మహావీరుడు ఫ్రెండ్స్ అయ్యి ఇద్దరు కూడా సత్యాన్ని వెతకడానికి వెళ్తారనమాట. కాకపోతే ఇక్కడ ఏమంటే ఈ GMP ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క ఆలోచన విధానాలు కానీ సిద్ధాంతాలు కానీ కంప్లీట్గా వర్ధమాన మహావీరుడికి ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇతని యొక్క సిద్ధాంతాలు ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనిషి ఫ్రీ బర్డ్లా ఉండాలి. అంటే వాళ్ళకి నచ్చిన విషయాలు నచ్చిన థింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే నచ్చినట్టు తినొచ్చు, నచ్చినట్టు తిరగచ్చు, నచ్చినట్టు పడుకోవడం, ఆడు బట్టలు వేసుకోకపోయినా ఆడికి అనవసరం. అంటే దిగంబరుడిగా కూడా ఉండొచ్చు. ఇలాంటి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఉండాలి అని చెప్పేసి ఇతన ప్రిన్సిపల్స్. కానీ వీటన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ ప్రిన్సిపల్స్ మన వర్ధమాన మహావీరుడివి. అయితే ఇలాంటి ప్రిన్సిపల్స్తో గోసలి మక్కలి పుత్ర అంటే GMP ఏం చేస్తాడంటే ఒక మతాన్ని స్థాపిస్తాడు. అదే ఏంటి అంటే అజీవక మతం. అయితే ఈ మతం కూడా ఈ ప్రారంభంలో ఉన్నటువంటి 62 మతాల్లో ఒకటి. కాకపోతే దీనికి కూడా పెద్దగా జనాదరణ లేక ఇది కూడా స్టార్టింగ్లోనే అంతమైపోతుందండి. అయితే ఈ అజీవిక మతంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు, మనిషి స్వేచ్ఛాజీవిలా ఉంటాడు. ఓకే, అయితే ఈ మతంలో ఒక్క లాజికల్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అదే ఏంటి అంటే డాక్ట్రిన్ ఆఫ్ అబ్సొల్యూట్ డిటర్మినిజం. ఓకే, డాక్ట్రిన్ ఆఫ్ అబ్సొల్యూట్ డిటర్మినిజం అంటే తెలుగులో ఏమంటామంటే దీన్నే నియాతి అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఏమంటారు? నియాతి అంటే ఏంటి అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితం కూడా ఒక క్రమ పద్ధతిలో ఉన్నటువంటి విశ్వ బలాలచే అంటే కాస్మిక్ ఫోర్సెస్ ద్వారా ఏర్పాటు అయింది అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ తప్ప మిగతా ఏ పాయింట్ కూడా మన వర్ధమాన మహావీరుడికి నచ్చదు. దీంతో ఏం చేస్తారంటే 6 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన తర్వాత, అరే బాబు నీ సిద్ధాంతాలు నా సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నాయి, ఇప్పటికే నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది, నీకు దండరా నాయన, నీ దారి నీది నా దారి నాది అని చెప్పేసి మన వర్ధమాన మహావీరుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ 6 సంవత్సరాలు కూడా చాలా ప్లేసెస్లో తిరుగుతాడు. అంటే ఒక మంచి ప్లేస్ అతని యొక్క మెడిటేషన్ కోసం అని చెప్పి ఆ ప్లేస్ అనేది ఒకరోజు దొరుకుతుంది. అది ఎక్కడ అంటే చూడండి. సో వర్ధమాన మహావీరుడు తను సత్యాన్ని ఎత్తడానికి అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక మెడిటేషన్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కోసం వెతుకుతాడు. అది ఎక్కడ దొరుకుతుంది అంటే అలా వెతుకుతూ బీహార్లోని జృంబిక అనే ఒక ప్లేస్కి వెళ్తాడండి. ఎక్కడికి వెళ్తాడండి? బీహార్లోని జృంబిక అనే ఒక గ్రామం. ఈ గ్రామంలో ఒక వనం, జృంబిక వనంలోనికి ఎంటర్ అవుతాడు. ఈ వనంలోకి ఎంటర్ అయిన తర్వాత చుట్టూ చూస్తే ఒక మంచి అందమైన చెట్టు అనేది కనిపిస్తుంది. మనోడు కనిపిస్తే చూడగానే ఆహా ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఈ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని పోయి మెడిటేషన్ చేసుకుందాం అని చెప్పి ఈ చెట్టు కిందకి వెళ్తాడండి. ఈ చెట్టు పక్కన ప్రశాంతనిచ్చే ఒక నది కూడా ప్రవహిస్తుంటుంది. మరి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి మనోడు వర్ధమాన మహావీరుడు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాడు. మరి ఈ చెట్టు పేరు ఏంటి అంటే సాల్ వృక్షం. అంటే సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సూరియా రోబాస్టా అని అంటారు సైంటిఫిక్గా. మరి అచ్చ తెలుగులో చూస్తే ఇది గుగ్గిలం కలప చెట్టు అన్నమాట. గుగ్గిలం చెట్టు.
ఓకే, మరి ఈ పక్కనే ప్రవహిస్తున్నటువంటి నది చూస్తే రిజుపాలిక అనే నది అండి. రిజుపాలిక అనే నది. సో ఇక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుని అలా 12 సంవత్సరాల పాటు సంసార జీవితం గడిపిన తర్వాత, అంటే ఎప్పుడు 30 నుంచి 12 సంవత్సరాలు అంటే ఎంత, 42 సంవత్సరాలు. 42వ ఏట మనోడికి ఏమవుతుందంటే జ్ఞానోదయం అవుతుందండి. ఓకే, 42వ ఏట మన వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయిన తర్వాత వర్ధమాన మహావీరుడిని జినుడు అని, అర్హంత్ అని, విశ్వాన్ని జయించి అంటే ఇంద్రియాలను జయించిన వాడు అని చెప్పేసి ఈయనకి రకరకాలుగా పిలుస్తారనమాట. ఈయనకున్నటువంటి రకరకాల పేర్లు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, జ్ఞానోదయం పొందిన తర్వాత వర్ధమాన మహావీరుడిని జినుడు అని పిలుస్తారండి. జినుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు అని. తర్వాత అర్హంత్ అని కూడా పిలుస్తారండి, అంటే నిర్యాణం పొందడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఈయన్ని న్యాయపుత్ర అని, కేశవ అని, కేవల అని, వెసాలియ అని, తర్వాత దేహదిన్న అని, తర్వాత సన్యాసుల్లో సింహం లాంటి వాడు అని పిలుస్తారు. ఇలాంటి రకరకాల బిరుదులతో ఈయన పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వర్ధమాన మహావీరుడికి మహావీర అనేది కూడా ఒక టైటిల్ అండి, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ సింహం అనేది ఏదైతే ఉందో, అంటే సన్యాసుల్లో సింహంగా పోలిస్తారు కదా, ఈయన మనకేంటి 24వ తీర్థంకరుడు. మరి ఇతని యొక్క చిహ్నం, సింబల్ ఏంటి అంటే సింహం అన్నమాట, అంటే లయన్. ఓకే, అది గుర్తుంచుకోండి. మరి ఇలాంటి వర్ధమాన మహావీరుడు తీర్థంకరుడుగా అయిన తర్వాత, అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఒక జైన మతాన్ని అవలంబించే వ్యక్తి తీర్థంకర అనే స్థాయికి చేరుకోవాలంటే 4 దశలు దాటాలి. అందులో ఒకటోది ఏంటి అంటే సాధువు తర్వాత ఉపాధ్యాయుడు తర్వాత ఆచార్యుడు తర్వాత అర్హంత్. మరి ఇక్కడ అర్హంత్ అనే స్టేజ్ని ఆల్రెడీ మనడు దాటేశాడు కాబట్టి ఈయన తీర్థంకర స్టేజ్కి ఆల్రెడీ రీచ్ అయినట్టే. కాబట్టి ఇక్కడ ఇంకోసారి చూడండి, ఇక్కడ కేవల అనేది ఏదైతే ఉందో, కేవలనే మనము కైవల్య అని కూడా పిలుస్తామండి, అంటే మోక్షాన్ని పొందే స్టేజ్ అని చెప్పేసి పిలుస్తాము. మరి ఇక్కడ ఈ కేవల లేదా కైవల్య అనేది ఒక జ్ఞానాన్ని సంపాదించే దశలో అత్యున్నతమైనటువంటి దశ అన్నమాట. ఈ జైన మతానికి సంబంధించి జ్ఞానాన్ని ఆపాదించడంలో, జ్ఞానాన్ని నేర్చుకోవడంలో 5 దశలు అనేవి ఉంటాయండి. 1 మత జ్ఞానం, 2 శృతి జ్ఞానం, 3 అవధి జ్ఞానం, 4 మహర్యూయన తర్వాత 5ది కైవల్య లేదా కేవల లేదా కైవల్య. మరి జ్ఞానాన్ని సంపాదించడంలో అత్యున్నత దశ అయినటువంటి కేవల దశను కూడా ఈ మనోడు దాటేస్తాడు కాబట్టి ఇతనిని అత్యున్నతమైనటువంటి జ్ఞాని అని కూడా పిలుస్తారండి. ఇలా తీర్థంకర దశను ఎప్పుడైతే దాటాడో, పార్శ్వనాథుడు ప్రారంభించినటువంటి నిగ్రంథ మతంలోనికి ఎంటర్ అయిపోయి, నిగ్రంథ మతంలో ఆల్రెడీ పార్శ్వనాథుడు 4 సూత్రాలు మెన్షన్ చేయడం జరిగింది. ఏంటా 4 సూత్రాలు ఒకసారి గుర్తు చేసుకోండి. అహింస, సత్యం, అస్తేయ, అపరిగ్రహ. అహింస అంటే ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండాలి, హింస చేయరాదు. తర్వాత సత్యం, ఎప్పుడూ కూడా అసత్యం పలకరాదు, నిజాన్ని మాట్లాడాలి. తర్వాత అస్తేయ అంటే దొంగతనం చేయరాదు. అపరిగ్రహ అంటే ఆస్తులను కలిగి ఉండరాదు. మరి వీటికి ఎడిషనల్గా మన వర్ధమాన మహావీరుడు బ్రహ్మచర్యం అని చెప్పేసి ఒక కొత్త సూత్రాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మచర్యం పాటించడం అనేది అత్యంత కఠినమైన సూత్రం అన్నమాట. అంటే మనకు కూడా అత్యంత కఠినమైనది అనుకోండి. అయితే ఇక్కడ జైన మతాన్ని అవలంబించేవారు 2 రకాలుగా ఉంటారండి. వర్ధమాన మహావీరుడు చెప్పినటువంటి 5 సూత్రాలను కూడా ఖచ్చితంగా పాటించే వ్యక్తులను ఏమంటామంటే మహావ్రతులు అని చెప్పేసి పిలుస్తాము. మహావ్రతులు అంటే ఎవరండి?
వర్ధమాన మహావీరుడు చెప్పినటువంటి 5 సూత్రాలు అహింస, సత్యం, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్యం, వీటిని ఖచ్చితంగా కఠినంగా ఫాలో అయ్యే వ్యక్తులను ఫాలో అయ్యి జైన మతాన్ని అవలంబించే వ్యక్తులు మహావ్రతులు అని పిలుస్తారు. అయితే ఈ మహావ్రతులు అలాగే జైన సన్యాసులు కలిసి గచ్చ అనే సంఘంగా ఏర్పడతారండి. గచ్చ అంటే ఎవరెవరు ఉంటారు? మహావ్రతులు, అతను జైన సన్యాసులు అంటే నార్మల్ జైన సన్యాసులు కలిపి ఒక సంఘంగా ఉంటారు. దాన్ని మనం ఏమంటామంటే గచ్చ అని చెప్పేసి పిలుస్తాము. అలాగే పార్శ్వనాథుడు చెప్పినటువంటి 4 సూత్రాలు మాత్రమే, అంటే బ్రహ్మచర్యాన్ని యాక్సెప్ట్ చేసి ఈ 4 సూత్రాలు మాత్రమే పాటించే వారిని అనువ్రతులు అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. అంటే సాధారణ ప్రజలు అన్నమాట వీళ్ళు. మరి ఇలా మనకి వర్ధమాన మహావీరుడు తన జీవితంలో చాలా సంఘటనలు చూసిన తర్వాత ఒకానొక టైంలో, అంటే ఎప్పుడు 468 BC, అంటే ఎగ్జాక్ట్గా అతనికి 72 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మల్లా అనే మహాజనపదం ఒకటి ఉంటుంది. దీని యొక్క రాజధాని ఏంటి అంటే పావాపురి. ఈ మల్లా రాజ్యాన్ని పాలించే వ్యక్తి ఎవరు అంటే హస్తిపాలుడు. ఈ హస్తిపాలుడు యొక్క ఇల్లు అంటే గృహం ఏదైతే ఉందో ఈ గృహంలో చూడండి, వర్ధమాన మహావీరుడు 468 BCలో 72 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మల్లా రాజధాని పావాపురిలో మల్లా యొక్క రాజు హస్తిపాలుడు యొక్క ఇంట్లో సల్లేఖన వ్రతం ఆచరిస్తూ చనిపోతాడనమాట. ఏంటండి? సల్లేఖన వ్రతం. ఈ సల్లేఖన వ్రతం అంటే ఏంటి అంటే మన శరీరాన్ని తీవ్రమైన ఉపవాసాలకి గురి చేసి, అంటే ఎటువంటి అన్నపానీయాలు ఆహార పదార్థాలు ముట్టుకోకుండా శరీరాన్ని పూర్తిగా క్షీణింపచేసి, అంటే డిగ్రేడ్ అయ్యేలా చేసి ప్రాణం వదలడాన్ని, నిర్యాణం చెందడాన్ని మనం ఏమంటామంటే సల్లేఖన వ్రతం అని అంటాం. లేదా దీన్నే సంతార అని కూడా పిలుస్తారండి, ఇంకో పేరుతో సంతార అని కూడా పిలుస్తారు. మరి వర్ధమాన మహావీరుడు ఒక్కడే కాదండి, చంద్రగుప్త మౌర్యుడు అలాగే రాష్ట్రకూట రాజు అయినటువంటి 4వ ఇంద్రుడు కూడా ఈ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత సిన్స్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ గాన్, we will make the light of ordinary matter అని చెప్పేసి, అంటే ఎప్పుడైతే వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత జైన మతాన్ని అవలంబించే వ్యక్తులు అతని అనుచరులు కూడా ఈ విధమైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. సిన్స్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ గాన్ వీ విల్ మేక్ ద లైట్ ఆఫ్ ఆర్డినరీ మ్యాటర్ అని చెప్పేసి మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇలా వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఈ సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయిన తర్వాత దానికి సూచికంగా మన వాళ్ళందరూ కూడా ఏంటంటే దీపాలు వెలిగించి దీపాల పండుగ అనేది చేసుకున్నవారు. అది ప్రజెంట్ మనకి దీపావళి పండుగతో ఈక్వల్ అనమాట, ఆ టైంలో జరిగే ఆ పండుగ అనేది. సో వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత ఈ జైన మతాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు అంటే ఇతని యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మరి వర్ధమాన మహావీరుడికి ఉండే శిష్యులను మనం ఏమని పిలుస్తాము అంటే గణాదారులు అని చెప్పేసి పిలుస్తాం. గణాదారులు వీళ్ళు మొత్తం కూడా 11 మంది ఉంటారండి. గణాదారుల గురించి మనం మళ్ళీ మాట్లాడుతున్నాం నెక్స్ట్. ఇక్కడ శిష్యులు అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరు అంటే జామాలి. అంటే ఎవరని చెప్పుకున్నామండి? వర్ధమాన మహావీరుడి యొక్క అల్లుడు. అంటే జామాలి అనే ఆయన ప్రియదర్శిని యొక్క భర్త. సో అంటే వర్ధమాన మహావీరుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటిగా బోధించింది ఎవరికో అంటే జామాలికి, అంటే అతని అల్లుడికి బోధించడం జరిగింది. ఇతనే మనకి వర్ధమాన మహావీరుడి యొక్క మొట్టమొదటి శిష్యుడు. ఓకే, అయితే వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత జైన మతాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు అంటే
ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో అంటే గణాదారులు అని పిలుస్తారు వాళ్ళు మొత్తం 11 మంది ఉంటారు. వీళ్ళే జైన మతానికి అధిపతులుగా ఉండి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ గణాదారులు ప్లే చేసిన రోల్ అంటే వీళ్ళ యొక్క పాత్ర ఎలా ఉంది, మరి జైన సాహిత్యం ఎలా ఉంది, అంగాలు అంటే ఏంటి, త్రిరత్నాలు అంటే ఏంటి, మరి జైన మతానికి ఉన్న లక్షణాలు ఎలా ఉన్నాయి, అలాగే కొన్ని కీ ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా దీన్ని నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుంటామండి. సో వీలైతే అందరూ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చెప్పిన టాపిక్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుని రేపు క్లాస్కి అటెండ్ అయ్యే ముందు ఏం చేస్తారంటే ఆ నోట్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంటుంది. మరి ఇది ఈరోజు క్లాస్లో ఉన్నటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరి రేపు దీనికి కంటిన్యూస్గా పార్ట్ 2తో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ.